ఇది ఆమ్లా అంటారు. ఉసిరికట్ట తయారు చేస్తారన్నమాట. ఉసిరికట్ట అదేనా మనం తినేటువంటి కెమికల్ ఆహారం తింటాం కదా, ఆ కెమికల్ ఆహారం లోపలికి పోయిన తర్వాత కెమికల్ అంటే ఎలా ఉంటుంది, ఉప్పు పట్టిపోయినట్టు నల్లగా ఉంటుంది కదా. కెమికల్ అంటే అదే కదా. అలా మనం తినే ఆహారం మన కడుపులో మన బాడీలో ఉండే ఆర్గన్స్ని దెబ్బతిని ఉంటాయి, నల్లగా కెమికల్ రూపంలో తయారైపోయి ఉంటాయి అన్నమాట. అవి ఎలా క్లీన్ చేస్తుందో ఈ టాబ్లెట్ ద్వారా మీకు చూపిస్తారు. సరేనా? వాటిలో పోతుంది. ఇప్పుడు మన తినాహారం కడుపులో కెమికల్గా మారిపోయి ఇలా తయారైపోతుంది బ్లాక్. మన తినాహారం బయట కావాలంటే ఎవరిని ఈగలు రా, ఎవరిని ఈగలేం కదా. అందుకని మనకి రైస్ బియ్యం, ఆ బియ్యం గ్లాస్లో కొద్దిగా అమ్మ 2 గ్లాసులు నీళ్ళు పోతాయి కదా, 2 గ్లాసులు కొద్దిగా బియ్యం వేస్తాం. ఇది వేసిన ఏమంటే జస్ట్ మురికి అయిపోతుంది, అవునా కదా. కెమికల్గా తయారైపోతుంది ఆ బియ్యం అనేది. కడుపులో ఉన్న ఆహారం అలా ఉంటుంది అన్నమాట. ఓకే, అది ఎలా క్లీన్ చేస్తుంది ఆ టాబ్లెట్ చూపించలేదా చదువు ఇలా ఇంకా రైసా అదే విషయం ఇదే తెలుసు. చల్లగా ఉంటుంది. కలర్ మారిపోయిందా? ఇంకా కొద్దిసేపు ఉంటే ఇంకా కలర్ మారిపోతుంది. కూడా ఇవి చల్లగా వచ్చేస్తుంది అండి. ఇంత ఉండి తీసేస్తున్నాను. అంటారా? అట్లాగే ఉన్నాయి, ఏం మారలేదు. మన ట్యాబ్లెట్ చేయలే, ఇది అయితే ట్యాబ్లెట్
తెల్లగా మారినాయా? అవి ఎట్లున్నాయి, ఇవి ఎట్లున్నాయి? ఇది మనం వేయింది, మాత్ర అయింది. ఇప్పుడు రెండు కలిపింది. ఇసుక తీసుకోవచ్చు ఈ లోపల అరబట్టి ఇసుక తీసుకో. విన్నారా, చూసారమ్మా ఎప్పుడైనా? దేనికి వాడతారు ఇది? ఇంట్లో యూజ్ వచ్చినాయి అవునా కదా. ఇప్పటివరకు మనం ఆరోగ్యం చూసాము, ఇప్పుడు ఇంట్లో శుభ్రం చేసాం. మనం దీన్ని తీసుకొని ఇంట్లో చూసుకుంటాము, ఏమైనా క్లీన్ అయిపోయింది అనుకుంటాం అవునా కదా. కానీ క్లీన్ అవ్వదు. చిన్నపిల్లలు కనబడతాం మన పిల్లల్లో, చిన్నబడ్డ వస్తువు దెబ్బకి నోట్లు పెడతారు. మనం ఏం క్లీన్ అయిపోయింది అనుకుంటాం. పిల్లకాయలు తెలియకుండా చిన్నబడ్డ వస్తువు నోట్లు పెడతాం, బ్యాక్టీరియా జారికి వాళ్ళకి జలుబులని, జ్వరాలని, దగ్గులని ఇలాంటివి వస్తుంటాయి. కానీ దీనివల్ల క్లీన్ అవ్వదు. ఓకేనా. ఇదేంది? ఇది ఉదాల. ఇది మన గుడ్ల మీద పడ్డా, నేల మీద పడ్డా మురికిపోతుందా? పోదు. ఇప్పుడు మనం క్లీన్ చేయాలంటే ఏదైనా మురికి కావాలి కదా, ఇది చీపేయాలంటే అవునా కదా. ఇది పని చేస్తుందా లేదా, మురికి తీస్తుందా లేదా అని మీకు తెలియపరచాలంటే మురికి కావాలి. అందుకని దీన్ని ఒక మురికి కింద తీసుకున్నా. ఓకేనా. దీన్ని నీళ్ళలో కలిపితే తెల్లగా రావాలి, బులుగు రంగులో ఉంటుంది. అలా ఇది పోయంగానే తెల్లగా రావాలి, అప్పుడు క్లీన్ అయినట్టు అవునా కదా. చూద్దామా? గుడ్ల మీద పడ్డా, నేల మీద పడ్డా మురికి పోదు కదమ్మా. అందుకని దీన్ని ఒక మురికి కింద తీసుకున్నాం. ఓకే అవునా కదా. ఇదమ్మా స్పూన్ వేస్తున్నా. ఇంకో స్పూన్ కూడా వేస్తున్నా. మేడం నన్ను మారిందా? మారలా, ఇంకా కొద్దిగా నల్లగైంది అవునా కదా. ఇది తెలుసా ఎవరికైనా? చూసారా కదా ఎప్పుడైనా? చూడాలి కదా. ఇది కూడా ఆర్థరాక్స్ సబ్బు అంటే క్లీన్ చేసినది, ఇంట్లో ఫ్లోర్ క్లీన్ ఉంటుంది. ఇది మన కంపెనీ తయారు చేసింది. ఆ కంపెనీ చేస్తే ఏం మాత్రం మార్పు లేదు. మంది అర్థం ఇదమ్మా. ఎక్కువ అయిపోక కొద్దిగా ఆపుకుని చాలా హాఫ్ స్పూన్ వేసారు. ఇవ్వండి
తప్పలు పడండి అన్నా కదా మాయం చేసింది మేడం. ఏం చేసిందో మొత్తానికి. ఓకే, ఇప్పుడు మేడం వాళ్ళ ఇల్లు శుభ్రం అయిపోయింది. పాపం పక్కన ఈ మేడం ఇల్లు కూడా శుభ్రం కాదని మేడం చెప్తే పోయి ఆ మేడం కూడా చెప్పింది, వాడుకునింది. ఆ మేడం ఇల్లు కూడా నీట్గా అయిపోయింది కదా. ఈ కలర్ ఏ కలర్ ఉంది? ఆ డబ్బా లెమన్ కలర్లో ఆ కలర్ మాత్రమే ఉంది, కానీ మురికైతే పోయిందా? అట్లాగా హెల్త్ గురించి తెలుసుకున్నాం. ఓకే, అలాగే మన ఇంట్లో వాడుకునే వస్తువు హోమ్ కేర్ గురించి తెలుసుకున్నాం. మేడంకి అగ్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పొలాలని, భూమిని అయితేనేమి పంటనైతేనేమి చాలా జాగ్రత్తగా ఈ పంట వేసిన దానికి కాపాడుకుంటూ వస్తాం అన్నా. అనేక రకమైన మందులు, కొన్ని రకాల వ్యాధులకి దూరంగా ఉండడానికి వస్తుంది. పురుగు మందులు కొట్టుకుంటూ వాటిని కాపాడుకుంటూ వస్తాం కదా. ఈ క్రమంలో మనమేమో వాటిని కాపాడుకుంటూ వస్తాం, కానీ ప్రకృతి కూడా మనకు సహకరిస్తారు అవునా కదా. మన చూడండి, అనుకోకుండా ఒక వర్షం పడింది గొనుపల్లో, చాలా ఉరి రైతులు దెబ్బతిన్నారు, తిన్నారు లేదా. అట్లాగా ప్రకృతి ఎప్పుడైతే మనకు సహకరించకపోతే ఇలాంటి నష్టపరాలు జరుగుతుంటాయి. అట్లాగా మనం మందు కొట్టేసి పొలంలో ఎరువు కొట్టేసి ఎరువు ఇచ్చేసి స్ప్రే చేసి మనం ఇంట్లోకి వెళ్ళిపోయానుకో, ఆ రోజు వర్షం పడింది భయంకరంగా, మనం మాగానంతా నీళ్ళు వచ్చేసి ఏం చేస్తాం? తెల్లారి పోయి మనం ఏం చేస్తాం అమ్మా? గండి కొట్టాలి కదా, కొట్టే కదా నీళ్ళు పోతాయి. లేకపోతే ఏమవుతుంది? పంట నాశనం అయిపోతుంది అవునా. అలా ఆ క్రమంలో అలా పడ్డ వర్షం మన మాగంలోనే ఉంటుంది. మనం వేసిన పంట దెబ్బ తినకుండా కాపాడుకునే మార్గం ఒకటి ఉంది. ఎంత వర్షం రాని మనకి మాగాళ్ళు అంటుంది వర్షం. ఏది వ్యవస్థ దెబ్బతినకుండా నిమ్మ చెట్లకైతేనేమి, ఇంక వేరే ఏ చెట్లకైతేనేమి, ఎప్పుడైతే నీళ్ళు ఎక్కువైపోతాయో వేరు అనేది పురుగు చేరి వేరు పురుగు చేరుతుంది. అప్పుడు చెట్టు అనేది ఎండిపోవడం, కాయ అనేది రాలిపోవడం, పూత రాలిపోవడం, ఆకు పండు మారిపోవడం, ఎండు పుల్ల పెట్టడం, ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి వేరే వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు. అలా వేరే వ్యవస్థ దెబ్బతినకుండా కాపాడుకోవడానికి ఒక మార్గం ఉంది. ఇది ఆకుపాచీలు అంటారు దీన్ని. 1 కేజీ ప్యాకెట్, 1 ఎకరాకి 1 కేజీ వేసుకోవాలి. అదే నిమ్మ చెట్లకైతే ఒక చెట్టుకి కేజీ లెక్కన 50 కేజీ ఇస్తాం. 1 కేజీ ప్యాకెట్స్ బాగా మిక్స్ చేసుకొని నిమ్మ చెట్ల పాదుల్లో చల్లుకోవడం కేజీ లెక్కన. 1 కేజీ ప్యాకెట్ 50 చెట్లకు వస్తుంది. ఇది ఇలా చల్లుకున్న వల్ల మనకు వర్షం పడింది, అప్పుడు ఎలా కాపాడుతుందో దీన్ని చూద్దాం సరేనా. ఇవి పైకి ఎత్తుంది మేడం. ఇవి 2 రకాల పొలాలు. ఈ 2 రకాల పొలాల్లో ఒకటి మంది ఆకుపచ్చలు కలుపుతాం, ఒక దాంట్లో ఆకుపచ్చలు కలపం. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇదండి చూడండి, వర్షం పడింది అనుకోకుండా. అలాగే ఈ పొలంలో కూడా పడింది అన్నమాట. కలపెట్టకుండానే పోయినాయి చూసారా, నీళ్ళన్నీ అట్టు ఇనిగిపోయారు. నీళ్ళే లేవు దీంట్లో, ఉన్నాయి లేదా. ఈ విధంగా మన పొలంలోనే ఒక 5-6 అడుగుల కింద నీళ్ళని స్టాక్ చేసుకొని పెట్టుకుంటారు అనమాట. చెట్టుకి వేరుకి ఎప్పుడైతే అవసరమో, ఎంత అవసరమో అప్పుడే వదులుతుంది నీళ్ళు. ఆ విధంగా మనల్ని మన పొలంలో నీళ్ళు మన చెట్టుని కాపాడుకుంటూ వేరు వ్యవస్థను కాపాడుకుంటూ, అర్థమైందా, అలా చేసుకోవచ్చు. ఇదండి మళ్ళీ వర్షం పడింది అనుకున్నాం, కానీ ఈ పొలంలో నీళ్ళు అలాగే ఉన్నాయి. నీళ్ళని కలపెడతాం.
దీంట్లో ఎంత పెట్టినా కానీ దీంట్లో మన కంపెనీ ఆకుపచ్చ వేయలేదు, అందువల్ల అలాగే ఉంది. ఈ పొలంలో ఆకుపచ్చ వేసాం కాబట్టి మళ్ళీ కూడా నీళ్ళు అన్నీ లోపలికి దిగిపోయినాయి. ఓకే, ఆ విధంగా మనం మన పంటలు కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎంత వర్షం వచ్చినా సరే ఇది ఒక్కసారి సంవత్సరానికి వాడాల్సింది. ఎకరాకి ఒక ప్యాకెట్, నిమ్మ చెట్లకైతే 50 చెట్లకి ఒక ప్యాకెట్, అలాగేనా ఇసుకలో కలిపి వేసుకోవాలి.